హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో ఈ వేసవిలో ఒంటికి చల్లదనాన్ని, నోటికి కమ్మదనాన్ని ఇచ్చే ఒక ఆరోగ్యవంతమైన, రుచికరమైన బెల్లం సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంటుంది కదా! అలా కాకుండా చల్లారిన తర్వాత కూడా అంతే రుచికరంగా, క్రీమీగా, పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇది శరీరంలో ఉన్న అధిక వేడిని చక్కగా తగ్గిస్తుందండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఈ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు కొలతతో సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యం గ్రాముల్లో 250 గ్రాములండి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ వేసుకుని ఒక్కసారి వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ సార్లు కడగక్కర్లేదండి. ఈ ఒక్కసారి ఇలా కడగడం వల్ల దీంట్లో ఉన్న సన్నటి మట్టి ఇసుక అనేది ఖచ్చితంగా పోతుందండి. ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం మునిగేంత వాటర్ వేసుకుని మూత పెట్టేసి 2 గంటలు నానబెట్టుకోండి. మనకి 2 గంటలు నానటం వల్ల సగ్గుబియ్యం చక్కగా నానుతుందండి. అంత టైం లేదనుకోండి, ఒక గంట అయినా నానబెట్టుకోండి. చూడండి, 2 గంటల తర్వాత సగ్గుబియ్యం అనేది చక్కగా నానిందండి. మీకు ఒక గంట నానబెట్టుకున్నారనుకోండి, ఇంక ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు పైనున్న ఆ వేస్ట్ వాటర్ వంపేసుకుని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని మీరు ఏ కప్పు కొలతతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో ఆ కప్పు కొలతతో 3 కప్పులు వాటర్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని మరిగించుకోండి. 2-3 నిమిషాల్లోనే మనకు ఈ వాటర్ మరిగిపోతుందండి. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోండి. వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి. ఈ వాటర్లో కొన్ని నిమిషాలు ఇలా ఉడకాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోండి. ఇది మనకి సగ్గుబియ్యం ఉడికిందని ఎలా తెలుస్తుందంటే, చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలా సగ్గుబియ్యం చేతిలోకి తీసుకోగానే మనం ఇందాక మీరు చూసారు కదా, ఇప్పుడు చూడండి చేతికి అసలు అలిమవటం లేదు. ఇలా అయిపోతుంది చూడండి, మనకు తెలిసిపోతుందండి ఉడికినట్టు. మీరు వండేప్పుడైతే మీకే ఐడియా వస్తుందండి. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దీంట్లోకి మీరు ఏ కప్పు కొలతతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో ఆ కప్పు కొలతతోనే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. పాలు అనేవి 3 కప్పులు పడతాయండి. మనకు వాటర్ ఎంత పట్టిందో పాలు కూడా అంతే వేస్తామండి, గుర్తుపెట్టుకోండి. 3 కప్పులు మిల్క్ వేసుకోండి. వేసుకుని కొన్ని నిమిషాలు ఈ సగ్గుబియ్యాన్ని పాలల్లో కూడా ఉడికించుకోండి. చూడండి, మనకి పాలల్లో ఈ సగ్గుబియ్యం ఉడికిందని ఎలా తెలుస్తుందంటే, ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇలా పైకి వస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలుపుకుని ఒక నిమిషం ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు దీంట్లోకి మనము చూడండి, ఏ కప్పు కొలతతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పు కొలతతో తురిమిన బెల్లం అండి. 1½ కప్ అయితే కరెక్ట్ కొలత అండి. మెజర్మెంట్ అనేది దీంట్లో పొరపాటు అంటూ ఏముండదండి. 1½ కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. వేసుకుని ఇంకా కదపొద్దండి, మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి స్టవ్ మేంచి దించి ఒక పక్కన పెట్టుకోండి. చూడండి, మూత ఇలా పెట్టుకోండి, అంతేనండి. ఇప్పుడు ఇంకొక వైపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కినాక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే బాదం, జీడిపప్పు వేసానండి. వేసి ఇవి దోరగా వేయించాలండి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కిస్మిస్ కూడా వేసానండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేయడం వల్ల వీటికి కొలతే ఉండదండి. మీకు దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి చూడండి చక్కగా వేగిన తర్వాత ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు గడిచిన తర్వాత ఈ పాయసం మీద మూత తీసేసి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు బెల్లం చక్కగా కలిసిపోతుందండి. ఇలా అయితే మనకి పాలు అనేవి విరగకుండా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, చక్కగా మనకి పాయసం అనేది విరగకుండా చక్కగా వస్తుంది కదా. ఈ బెల్లం అంతా ఈ సగ్గుబియ్యం పాయసంలో చక్కగా కలిసేట్టుగా కలుపుకోండి. మనం ఎందుకంటే కొంచెం వేడిగా ఉండగానే వేసాం కాబట్టి బెల్లం అనేది తురిమి ఉంది కాబట్టి తొందరగానే కలిసిపోతుందండి. 2-3 నిమిషాలు కలుపుకుంటే మనకి చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసంలో మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా మొత్తం కలుపుకోండి. చూడండి, అంతేనండి.
ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం, బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత రుచికరంగా ఉంటుందో శరీరానికి అంతటి చల్లదనాన్ని ఇస్తుందండి. ఈ ఎండలకి మంచి ఔషధం అండి ఈ సగ్గుబియ్యం పాయసం. అది కాక మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.